ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు వారి పండుగలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఈ 136వ కీర్తనను సమూహముగా పాడేవారండి. ఒకరు మొదటి భాగము చెబితే మిగతా సమాజం అంతా కూడా కలిసి ఆయన కృప నిరంతరం ఉండును అని గొంతు కలిపేవారు. మన దేవుడు మాటల దేవుడు కాదు, చేతల దేవుడని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నీ కూడా జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించడానికి ప్రాముఖ్యంగా ఈ కీర్తనను పాడేవారండి. నిజమే, ఈ లోకంలో డాక్టర్లు, సైంటిస్టులు, రాజులు ఎంత గొప్పవారైనా సరే వారి శక్తులకు ఒక పరిమితి అనేది ఉంటుంది. మనుషులు హృదయాన్ని మార్చలేరు, అలాగే చనిపోయిన వారిని కూడా బ్రతికించలేరు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఒక్కడే సమస్తమును చేయగలడు. ఆయనకు సాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదండి. ఏలియా కాలంలో కర్మేలు పర్వతం మీద 100 మంది అబద్ధ ప్రవక్తలు ప్రార్థించిన పలకనటువంటి అగ్ని నిజమైనటువంటి దేవుడైన యెహోవాను ప్రార్థించగానే ఆకాశం నుండి దిగివచ్చింది. నిజమే, ఆయనే నిజమైన దేవుడు. ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు, మన చెవులకు వినపడవు, హృదయానికి అసలు అర్థము కాదు. అన్ని గొప్ప ఆశ్చర్య కార్యములను, మహా అద్భుతమైనటువంటి క్రియలను చేయగలిగిన వాడు. ప్రకృతి నియమాలను సైతము పక్కన పెట్టి మానవ ఆలోచనలకు అందకుండా దేవుడు చేసే కార్యములు ఎంతో గొప్పగా ఉంటాయి. శూన్యములో నుండి కేవలము తన నోటి మాట ద్వారా విశ్వాన్ని సృష్టించాడు ఆయన. మరి శారా గర్భము మృతతుల్యమైపోయినప్పుడు ఆమెకు ఇస్సాకునిచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆయన భోజనమును పెట్టాడు. ఇవేనా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు మీ వ్యాపారంలో, మీ కుటుంబంలో, లేదంటే అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి మీ జీవితం అంతా కూడా శూన్యముగా ఉందా? వేదనలున్నాయని బాధపడుచున్నావా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, శూన్యములో నుండి అద్భుతములను సృష్టించటము ఆయనకు అలవాటు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన చేసే అద్భుతములకు అంతు అనేదే ఉండదన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మనకు అద్భుతాలు చేసేది మన భక్తిని చూసి కాదండి, ఆయన ప్రేమను బట్టి. కృప అంటే మనం అర్హులము కాకపోయినా దేవాది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప ఉచితమైనటువంటి వరము. మనుషుల ప్రేమలు పరిస్థితులు బట్టి మారిపోతాయి, కానీ దేవుని యొక్క కృప మనల్ని ఎప్పటికీ కూడా విడవదు. మన తప్పులను క్షమించి మనలను తిరిగి లేపేదే దేవుని యొక్క కృప. ఆయన చేసిన కార్యాలన్నిటికంటే మహా ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? పాపులమైనటువంటి మన కొరకు ఆయన శిలువపై ప్రాణము పెట్టి తిరిగి లేవటం అండి. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలులను విడిపించిన దేవుడే ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు. గతంలో ఆయన మీ జీవితంలో చేసినటువంటి చిన్న చిన్న మేరలను కూడా జ్ఞాపకము చేసుకోండి. నిరాశపడవద్దు. నీ సమస్య ఎంత పెద్దదైనా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు దానికంటే పెద్దవాడు. ఆయన ఒక్కడే మీ జీవితంలో అద్భుతములు చేయగలడు. అలాగే ఆయన మీ జీవితంలో ఈనాడు నువ్వు విశ్వసించగలిగినట్లయితే అద్భుతములను ఆయన చేయబోతున్నాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి పంటలు లేవు, దుకాణాలు లేవు, కానీ దేవుడు ఆకాశం నుండి 40 సంవత్సరముల పాటు ప్రతిరోజు కూడా ఉదయము మన్నాను కురిపించాడు. మానవ మేధస్సుకు ఇది అసాధ్యము, కానీ ఆయన ఒక్కడే ఆకాశాన్ని తెరచి మరి వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. ఈనాడు మీ జీవితంలో వనరులు లేకపోయినా ఆయన మిమ్మల్ని పోషించగలడు. ఎరుకో అనేది శత్రువులు కూడా మరి ఛేదించలేనటువంటి ఒక బలమైన కోట. ఇశ్రాయేలీయుల దగ్గర ఎలాంటి యుద్ధాయుధాలు లేవు, కానీ వారు దేవుని మాటను విని కేవలం స్తుతిస్తూ ఆ ఎరికో కోట గోడల చుట్టూ తిరిగినప్పుడు ఆ బలమైన గోడలు నేలమట్టమయ్యాయి. ఈనాడు నీ జీవితంలో కూడా
కొండల లాంటి సమస్యలు అడ్డుగోడగా ఉన్నాయా? నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈనాడే నువ్వు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే ఆయన తన మహా ఆశ్చర్య కార్యముల ద్వారా ఆ కోట గోడలన్నిటినీ కూడా ఆయన కూల్చివేస్తాడండి. అలాగే శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. వారు చనిపోతామేమనే భయముతో ఉన్నప్పుడు ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగానే అది సముద్రం అంతా కూడా నిమ్మలమైంది. ప్రకృతి శక్తులు కూడా ఆయన మాటకు లోబడ్డాయి. ఈనాడు నీ కుటుంబం లేదా నీ మనసులో అలజడు, తుఫాను లాంటి సమస్యలు, వేదనలు చెలరేగుతున్నాయా? ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలండి, నీ బ్రతుకులో శాంతి, సమాధానము దొరుకుతుంది. ఆ తుఫానులన్నీ కూడా అణిగిపోతాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నట్లు మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదండి. ఆయన ఒక్కడే సమస్త శక్తులకు అధిపతి. లోకము అసాధ్యమని వదిలేసిన చోటే ఆయన తన మహా ఆశ్చర్య కార్యములను చేయటము ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలీయులకు అరణ్యంలో దారి చూపిన దేవుడు, యెరికో కోట గోడలను కూల్చిన దేవుడు, తుఫానును గర్దించిన దేవుడు ఈరోజు నీతోనే ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నా ఆధైర్యపడవద్దు. ఎందుకంటే మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కనుక ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని ఆయన మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడన్నటువంటి నమ్మకముతో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి, మీ యొక్క వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మీరు మాత్రమే మహా ఆశ్చర్యమైన కార్యంలో చేయగలిగిన వాడవని మేము నమ్ముచున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈనాడు ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో ఉన్న అనారోగ్యాలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, వేదనలు అనే అడ్డుగోడలన్నీ కూడా మీ అద్భుతమైనటువంటి శక్తి ద్వారా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మనుషులకు అసాధ్యమైనవి మీకు సాధ్యము తండ్రి. నిరాశలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. ఎల్లప్పుడూ కూడా మీ కృప తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను దీవించి ఆశీర్వాదకరముగా మార్చి మేలుకరముగా ఉంచిన తండ్రి, మీ అద్భుతమైన హస్తమును బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండి నడిపించి, కృప చూపించి, ఆశీర్వదించి, మేలులతో నింపి సమాధానమును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి